నవంబర్ 17, 2019 ఇయర్లో చైనాలోని హుబే ప్రావిన్స్లో 55 ఇయర్స్ ఓల్డ్ పర్సన్కి కరోనా పాజిటివ్ వచ్చినప్పటి నుండి WHO మెజర్స్ ప్రకారం ఇప్పటి వరకు ప్రపంచంలో 6 కోట్ల కంటే పైనే కరోనా పాజిటివ్ కేసెస్ నమోదయ్యాయి. వీరిలో ఇప్పటి వరకు 14 లక్షల మంది పైనే డెత్కు గురయ్యారు. వరల్డ్లో 1,36,00,000 కరోనా పాజిటివ్ కేసెస్ మరియు 2,72,000 మెంబర్స్ డెత్తో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కంట్రీ ఫస్ట్ పొజిషన్లో ఉంది. 94 lakh పాజిటివ్ కేసెస్ మరియు 1,37,000 మంది డెత్తో మన భారతదేశం సెకండ్ పొజిషన్లో ఉంది. థర్డ్ పొజిషన్లో బ్రెజిల్ అండ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ పొజిషన్లో రష్యా మరియు ఫ్రాన్స్ కంట్రీస్ ఉన్నాయి. కానీ 139 crores పాపులేషన్ ఉన్న COVID-19 పాండమిక్ స్టార్ట్ అయిన ఫస్ట్ కంట్రీ చైనా మాత్రం 71వ పొజిషన్లో ఉంది. ఇదే వరల్డ్లో కరోనా వైరస్ ప్రజెంట్ స్టేటస్. కరోనా వైరస్ హ్యూమన్ పాపులేషన్లోకి ఎంటర్ అయ్యి 1 year దాటిపోయింది, కానీ ఇప్పటివరకు వ్యాక్సిన్ రాలేదు. వరల్డ్ వైడ్గా కంట్రీస్, గవర్నమెంట్స్ మరియు ఫార్మాస్యూటికల్ కంపెనీస్ వ్యాక్సిన్ వస్తుందని అనౌన్స్ చేసినా ఎప్పుడు వస్తుందో తెలియదు. కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది, కరోనా వ్యాక్సిన్ ప్రిపరేషన్లో ఏ కంట్రీస్ ముందున్నాయి, కరోనా వ్యాక్సిన్ ప్రజెంట్ స్టేటస్ ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. కరోనా పాజిటివ్ కేసెస్లో టాప్లో ఉన్న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 3 ఫార్మాస్యూటికల్ కంపెనీస్ వ్యాక్సిన్ ప్రిపరేషన్లో బిజీగా ఉన్నాయి. అమెరికాలోని కరోనా వ్యాక్సిన్ ప్రిపరేషన్లో మోడర్నా అనే బయోటెక్నాలజీ కంపెనీ టాప్లో ఉంది. 2020 year జనవరి మంత్లో చైనీస్ అథారిటీస్ నావల్ కరోనా వైరస్ జెనెటిక్ సీక్వెన్స్ని ఈ మోడర్నా బయోటెక్నాలజీ కంపెనీకి షేర్ చేసింది. ఈ జెనెటిక్ సీక్వెన్స్ పైన క్లినికల్ స్టడీ స్టార్ట్ చేసిన మోడర్నా కంపెనీ వ్యాక్సిన్ని డెవలప్ చేయడం స్టార్ట్ చేసింది. మోడర్నా బయోటెక్నాలజీ కంపెనీ ప్రజెంట్ డెవలప్ చేసే ఈ వ్యాక్సిన్ ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుందని, వ్యాక్సిన్ 2021 year మార్చికి రెడీ అవుతుందని అనౌన్స్ చేసింది. యుఎస్ఏకి చెందిన అనదర్ ఫార్మా కంపెనీ ఫైజర్, జర్మనీ కంట్రీకి చెందిన బయోఎన్టెక్ అనే ఫార్మా కంపెనీ కొలాబరేషన్లో వేరొక వ్యాక్సిన్ ప్రిపేర్ చేస్తుంది. ఈ వ్యాక్సిన్ phase 3 అడ్వాన్స్డ్ డెవలప్మెంట్ ప్రాసెస్లో ఉందని ఫైజర్ అనౌన్స్ చేసింది. అమెరికాకి చెందిన జాన్సన్ అనే ఫార్మాస్యూటికల్ కంపెనీ వ్యాక్సిన్ డెవలప్మెంట్లోకి లేట్గా ఎంటర్ అయింది. ఈ కంపెనీకి చెందిన వ్యాక్సిన్ టెస్టింగ్లో భాగంగా వాలంటీర్కి మిస్టీరియస్ ఇల్నెస్ రావడంతో ఈ వ్యాక్సిన్ డెవలప్మెంట్ ఆగిపోయింది. ఎలీలిల్లీ అనే అమెరికన్ కంపెనీ డెవలప్ చేసే యాంటీబాడీ ట్రీట్మెంట్ phase 3 స్టేజ్లో ఉంది. ఫార్మర్ యుఎస్ఏ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కి కరోనా పాజిటివ్ వచ్చినప్పుడు ఈ యాంటీబాడీ ట్రీట్మెంట్ని యూజ్ చేశారు. యునైటెడ్ కింగ్డమ్. వ్యాక్సిన్ డెవలప్మెంట్లో క్లినికల్ ట్రయల్స్ స్టార్ట్ చేసిన ఫస్ట్ కంట్రీ యూకే. యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ మరియు ఆస్ట్రాజెనికా ఫార్మాస్యూటికల్ కంపెనీ కొలాబరేషన్లో AZD1222 అనే కోవిడ్ వ్యాక్సిన్ డెవలప్మెంట్ ప్రాసెస్లో ఉంది. వరల్డ్లోనే మోస్ట్ ప్రామిసింగ్ వ్యాక్సిన్గా ఉన్న ఈ ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ చాలా సేఫ్టీ మెజర్స్తో డెవలప్మెంట్ జరుగుతుంది. ఈ వ్యాక్సిన్ టెస్టింగ్ ప్రాసెస్లో వాలంటీర్స్ కాంప్లికేషన్స్ ఎదుర్కోవడం వల్ల వ్యాక్సిన్ డెవలప్మెంట్ ఆగిపోయి ఇంకా రీసెర్చ్ జరుగుతుంది. ఈ ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ని ఇప్పటికే ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా మరియు యుఎస్ఏ కంట్రీస్లో రివ్యూస్ కోసం క్లినికల్ ట్రయల్స్ జరిగాయి. ఈ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ మరియు ఆస్ట్రాజెనికా కంపెనీ కొలాబరేషన్లో వస్తున్న ఈ వ్యాక్సిన్ త్వరగా డెవలప్ చేసి వరల్డ్ వైడ్గా డిస్ట్రిబ్యూట్ చేస్తామని, ఇప్పటికీ ఈ వ్యాక్సిన్ 70% ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుందని అనౌన్స్ చేసింది. అమెరికాకి చెందిన ఫార్మా కంపెనీస్ మోడర్నా మరియు ఫైజర్ అండ్ బయోఎన్టెక్ వ్యాక్సిన్స్ కంటే తమ వ్యాక్సిన్ 90% ఎఫెక్టివ్నెస్తో వర్క్ అవుతుందని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ చెబుతుంది. చైనా. కరోనా వైరస్ డిసీజ్కి ఎపిసెంటర్ అయిన చైనా కంట్రీలో కూడా వ్యాక్సిన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చాలా స్పీడ్గానే జరుగుతుంది. వరల్డ్లో చాలా కంట్రీస్ కరోనా పాజిటివ్ కేసెస్లో లక్షల్లోకి చేరిపోతే కరోనా ఎపిసెంటర్ అయిన చైనా మాత్రం ఇంకా 1 lakh కేసెస్ కూడా క్రాస్ చేయకుండా సేఫ్ జోన్లోనే ఉంది. మెడికల్ ప్రొడక్షన్లో స్ట్రాంగెస్ట్ ప్లేస్ హోల్డర్ అయిన చైనాలో 7 వ్యాక్సిన్స్ డెవలప్మెంట్ వర్క్ జరుగుతుందని, ఈ వ్యాక్సిన్స్లో ఇప్పటికే 2 వ్యాక్సిన్స్ని ఎమర్జెన్సీ వ్యాక్సిన్స్గా కోవిడ్ పేషెంట్స్కి ఇస్తున్నామని, పేషెంట్స్ రికవర్ అవుతున్నారని చెబుతుంది. మిగిలిన వ్యాక్సిన్స్ డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్నాయని, ఈ ఇయర్ ఎండింగ్ కల్లా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని చైనా చెబుతుంది. రష్యా కంట్రీకి చెందిన గమిలియా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డెవలప్ చేసిన స్పుత్నిక్ V అనే వ్యాక్సిన్ సక్సెస్ అయిందని, వరల్డ్స్ ఫస్ట్ కరోనా వ్యాక్సిన్ రష్యాదేనని రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ఆగస్ట్ మంత్లో అఫీషియల్గా అనౌన్స్ చేశారు. స్పుత్నిక్ V వ్యాక్సిన్ 2021 year ఫిబ్రవరికి అవైలబుల్గా ఉంటుందని, తమ వ్యాక్సిన్ 95% ఎఫెక్టివ్గా పనిచేస్తుందని, యుఎస్ఏ కంట్రీకి చెందిన ఫైజర్, మోడర్నా కంటే చీప్ కాస్ట్లో రష్యా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని అనౌన్స్ చేసింది. రష్యన్ కంట్రీ స్పుత్నిక్ V వ్యాక్సిన్ని లేటెస్ట్గా ఇండియాలో కూడా క్లినికల్ టెస్టులు స్టార్ట్ చేసింది. హైదరాబాద్ బేస్డ్ ఫార్మా కంపెనీ రెడ్డీస్ అండ్
రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ పార్ట్నర్షిప్తో ఇండియాలో క్లినికల్ ట్రయల్స్ స్టార్ట్ చేశాయి. ఈ క్లినికల్ ట్రయల్స్ అండ్ రీసెర్చ్ సక్సెస్ అయితే స్పుత్నిక్ వి వ్యాక్సిన్ని రెడ్డీస్ కంపెనీ ఇండియాలో డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అనౌన్స్మెంట్ టైంలో క్రిటిసిజం ఎదుర్కొన్న స్పుత్నిక్ వి వ్యాక్సిన్ని ఇండియాతో పాటు 20కి పైగా దేశాలు క్లినికల్ ట్రయల్స్ అండ్ వ్యాక్సిన్ డెవలప్మెంట్కి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఇండియా మన కంట్రీలో కరోనా పాజిటివ్ కేసెస్ 1 crore దగ్గరలోకి చేరుకుంటున్నాయి. కోవిడ్ వ్యాక్సిన్ డెవలప్మెంట్లో ప్రపంచ దేశాలతో పాటు ఇండియా కూడా స్ట్రాంగ్ రేస్లో ఉంది. ఇండియాలో పూణే బేస్డ్ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అండ్ హైదరాబాద్కి చెందిన భారత్ బయోటెక్ మరియు రెడ్డీస్ వ్యాక్సిన్ డెవలప్మెంట్పై వర్క్ చేస్తున్నాయి. పూణే బేస్డ్ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పార్ట్నర్షిప్లో వర్క్ చేస్తుంది. మిడ్ 2021 ఇయర్కి 200 to 300 మిలియన్ కరోనా వైరస్ వ్యాక్సిన్స్ ఇండియాలో డిస్ట్రిబ్యూట్ చేస్తామని సీరం ఇన్స్టిట్యూట్ చెబుతుంది. వరల్డ్స్ మోస్ట్ ప్రామిసింగ్ వ్యాక్సిన్ అయిన ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్పై ICMR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. హైదరాబాద్ బేస్డ్ రెడ్డీస్ ఫార్మాసిటికల్ కంపెనీ రష్యన్ వ్యాక్సిన్ స్పుత్నిక్ వి వ్యాక్సిన్ డెవలప్మెంట్ పార్ట్నర్షిప్లో వర్క్ చేస్తుంది. నెక్స్ట్ భారత్ బయోటెక్. హైదరాబాద్ బేస్డ్ ఈ భారత్ బయోటెక్ బయోటెక్నాలజీ కంపెనీ కోవాక్సిన్ అనే కరోనా వ్యాక్సిన్పై ఇండివిజువల్గా డెవలప్మెంట్ వర్క్ స్టార్ట్ చేసింది. ప్రస్తుతం ఈ భారత్ బయోటెక్ కరోనా వ్యాక్సిన్ డెవలప్మెంట్లో ICMR మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ కొలాబరేషన్లో వర్క్ చేస్తున్నాయి. భారత్ బయోటెక్ కోవాక్సిన్ phase 1 అండ్ phase 2 క్లినికల్ ట్రయల్స్ని డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా అప్రూవల్తో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది. అంతేకాదు phase 1 అండ్ phase 2 సక్సెస్ఫుల్ అనాలిసిస్ తర్వాత ఇండియా వైడ్గా 25 సెంటర్స్కి చెందిన 26,000 వాలంటీర్స్పై క్లినికల్ ట్రయల్స్ చేయడానికి డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా phase 3కి క్లియరెన్స్ కూడా ఇచ్చింది. కోవాక్సిన్ కనుక సక్సెస్ అయ్యి మార్కెట్లోకి రిలీజ్ అయితే ఫస్ట్ ఇండిజినియస్ కరోనా వ్యాక్సిన్ ఇదే అవుతుంది. ఇప్పటికే 60% వ్యాక్సిన్ ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుందని, ఈ వ్యాక్సిన్ సక్సెస్ఫుల్గా డెవలప్మెంట్ కంప్లీట్ అయితే 2021 ఇయర్ జూలై మంత్కి ఇండియాలో అందుబాటులోకి వస్తుందని అనౌన్స్ చేసింది. USA, యునైటెడ్ కింగ్డమ్, చైనా, రష్యా మరియు ఇండియా ఈ 5 కంట్రీస్ వ్యాక్సిన్ డెవలప్మెంట్ రేస్లో టాప్లో ఉన్నాయి. కానీ ఎక్స్పర్ట్స్ ఏం చెబుతున్నారంటే ఈ COVID-19 పాండమిక్ సిచ్యువేషన్కి సురక్షితమైన వ్యాక్సిన్ ఇప్పట్లో రాదని, వచ్చిన ఈ వ్యాక్సిన్స్ టెంపరీగానే వర్క్ చేస్తాయని, అందుకే WHO కూడా ఏమీ అనౌన్స్ చేయలేకపోతుందని చెబుతున్నారు. అంతేకాదు COVID-19 వ్యాక్సిన్పై ఎటువంటి రూమర్స్ని బిలీవ్ చేయొద్దని, COVID-19పై అవేర్నెస్ పెంచుకుంటూ సోషల్ డిస్టెన్సింగ్తో లైఫ్ని సేఫ్గా లీడ్ చేయాలని చెబుతున్నారు. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా వీడియోపై మీ ఒపీనియన్ కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.